వెల్కమ్ టు మై శివ షోల్ టారోట్ ఛానల్. దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి. ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్, రియూనియన్ రెమెడీస్, మ్యారేజ్ ఇష్యూస్, హెల్త్ ఇష్యూస్, ఇతర ప్రాబ్లమ్స్ ఏవైనా ఉంటే స్క్రీన్ పైన ఉండే కాంటాక్ట్ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి. టారోట్ రీడింగ్ క్లాసెస్, క్యాండిల్ వ్యాక్స్ రీడింగ్ క్లాసెస్ కూడా చెప్తానండి. పెండులం రీడింగ్స్ కూడా పెయిడ్ చార్జెస్ అండి, పెయిడ్ అవుతాయి. పర్సనల్ రీడింగ్స్ స్క్రీన్ పైన కాంటాక్ట్ నెంబర్ కాంటాక్ట్ అయితే నేను యాక్యురేట్గా రీడింగ్ చెప్తాను, వీడియో రూపంలో చెప్తాను. నెక్స్ట్ ఏంటంటే డైరెక్ట్ కాల్స్ ద్వారా కూడా చెప్తాను. వీడియో కావాలి అంటే ముందుగా బుక్ చేసుకోవాలి. బుక్ చేసుకొని నైట్ టైం పంపిస్తానండి, డే టైంలో అవ్వదు. మీ పర్సన్ ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి? మీకు ఒక ఆఫర్ ఇవ్వాలి అనుకుంటున్నారు, మీ దగ్గరికి రావాలి అనుకుంటున్నారు. ఈ ఆఫర్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉండాలి అని ఆలోచిస్తున్నారు. మీతో హ్యాపీ ఫ్యామిలీ చేసుకోవాలి అనుకుంటున్నారు. మనీ పరంగా చాలా హ్యాపీగా ఉన్నారు. వాళ్ళకి రావాల్సిన మనీ ఎక్కడెక్కడ ఉన్నాయో అవి వచ్చాయి. సో చాలా హ్యాపీగా ఫ్యామిలీతో ఉన్నారు. హార్డ్ వర్క్ చేస్తున్నారండి. మీ రిలేషన్లో ఎఫర్ట్ పెట్టాలి అనుకుంటున్నారు. హార్డ్ వర్క్ చేసి ఏంటంటే రిలేషన్ స్ట్రెంగ్త్ తెచ్చుకోవాలి అనుకుంటున్నారు. ఈ హార్డ్ వర్కింగ్ వల్లే మీకు ప్రైవసీ అనేది ఇచ్చారండి. మీ ప్రైవసీ మీకు, వాళ్ళ ప్రైవసీ వాళ్ళకి. ఏంటంటే హార్డ్ వర్క్ చేయాలి, సంపాదించాలి. హార్డ్ వర్క్ చేస్తేనే రిలేషన్లో ముందుకు వెళ్ళడం జరుగుతుంది. హార్డ్ వర్కింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అనుకుంటున్నారు. వాళ్ళ మీదకి ఎవరో ఒక పర్సన్ డామినేట్ చేస్తున్నారు. అందుకే మీతో నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారు. మిమ్మల్ని స్టక్డ్ పొజిషన్లో పెట్టారు. ఎస్, మీతో ఉంటే రిలేషన్లో సక్సెస్ఫుల్గా ఉంటుంది, అబెండెన్స్గా ఉంటుంది, హ్యాపీగా ఉంటుంది అని మీ పర్సన్ అనుకుంటున్నారు. వాళ్ళు ఏదో ఒక వర్క్లో సక్సెస్ కోరుకుంటున్నారు. ఎస్, వర్క్ పరంగా సక్సెస్ కోరుకుంటున్నారు. చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు. ఒంటరిగా ఉంటున్నారు. రిలేషన్లో వర్క్ చేయాలి, ఎఫర్ట్ పెట్టాలి. రిలేషన్ని సో ఈ హార్డ్ వర్క్ వల్ల ఏంటంటే వాళ్ళు కొంచెం స్ట్రగుల్స్ అవుతున్నారు. అందుకే మీతో నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారు. అక్కడ ఒక పర్సన్ డామినేట్ చేస్తున్నారు కదా, ఆ డామినేటెడ్ పర్సన్ వల్ల కూడా వీళ్ళకి చాలా బాధ్యతగా, బరువుగా, బాధలుగా ఉన్నాయి అనుకుంటున్నారు. అందుకే మీ నుంచి మూవ్ ఆన్ అయినట్లు మీరు అనుకుంటున్నారు. బట్ మీ పర్సన్ మూవ్ ఆన్ అవ్వలేదు, మిమ్మల్ని స్టక్డ్ పొజిషన్లో పెట్టారు. మీరు ఓవర్గా థింక్ చేస్తున్నారు. సాక్రిఫైస్ చేయాలి అనే ఆలోచన మీ పర్సన్లో ఉంది. ఈ రిలేషన్లో సాక్రిఫైస్ కావాలి అనుకుంటున్నారు. మీతో న్యూ బిగినింగ్ చేయాలి, రియూనియన్ అవ్వాలి అని ఉంది. మీది సోల్ లెవెల్లో కనెక్షన్ ఉంది. బట్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్స్లో గొడవలు అవుతున్నాయి. ఈ గొడవల వలన ఆ మైండ్ అనేది స్ట్రెస్కు గురవుతుంది. ఈ మైండ్ వర్క్ బర్డెన్, స్ట్రెస్, వీటి వలన ఈ బాధపడడం వల్ల ఏం మాట్లాడాలో అర్థం కాక మీతో మాట్లాడలేకపోతున్నారు. అందుకే మీతో కూడా కాంటాక్ట్ సరిగ్గా అవ్వట్లేదు అని ఇక్కడైతే కనిపిస్తుంది. పేజ్ ఆఫ్ పెంటికల్స్ ఎందుకు వచ్చింది యూనివర్స్? కింగ్ ఆఫ్ వ్యాన్స్. ఎస్, వీళ్ళు లాంగ్ టర్మ్గా రిలేషన్లో ఉండాలి, వర్క్ చేయాలి, మీకు ఆఫర్ ఇవ్వాలి అనుకుంటున్నారు. 10 ఆఫ్ పెంటికల్స్, నైట్ ఆఫ్ స్వార్డ్స్. రిస్క్ తీసుకునైనా చాలా ఫాస్ట్ ట్రావెలింగ్గా మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి, హ్యాపీగా ఉంచాలి.
నెక్స్ట్ మనీ పరంగా కూడా ఏ లోటు లేకుండా మిమ్మల్ని చూసుకోవాలి అనుకుంటున్నారు. 8 ఆఫ్ పెంటికల్స్, కింగ్ ఆఫ్ కప్స్. ప్రాక్టికల్గా ఆలోచించి ఉన్నారు. ఎమోషనల్గా మిమ్మల్ని లవ్ చేస్తున్నప్పటికీ కూడా ఎమోషనల్గా మీ మీద డిపెండ్ అయ్యారు. మీది సోల్ లెవెల్ కనెక్షన్ అయినప్పటికీ హార్డ్ వర్క్ చేయాలి, కెరియర్ పరంగా ఆలోచించాలి అని ఎక్కువగా ఓవర్గా థింక్ చేస్తున్నారు. క్వీన్ ఆఫ్ స్వార్డ్స్. వాళ్ళ లైఫ్లో ఒక మదర్ క్యారెక్టర్ అండి డామినేట్ చేస్తున్నారు. మ్యారీడ్ కాదు, వాళ్ళ మదర్ క్యారెక్టర్ డామినేట్ చేస్తున్నారు. వాళ్ళు ట్రాప్డ్ సిచ్యువేషన్లో ఉన్నారు. మదర్ దగ్గర ట్రాప్డ్ సిచ్యువేషన్లో ఉన్నారు. 6 ఆఫ్ వ్యాండ్స్, 4 ఆఫ్ స్వార్డ్స్. రిలేషన్లో నమ్మకం ఉంది, రిలేషన్ సక్సెస్ అవుతాము అని కాన్ఫిడెంట్ ఉందండి. కానీ రాహుకేత్ ప్రభావం ఎక్కువగా ఉండడం వలన మీ పర్సన్కి మీకు నో కాంటాక్ట్ సిచ్యువేషన్ ఎక్కువగా ఉంటుంది. సో మీ ఇద్దరు కూడా ఇప్పుడు హీల్ అవుతున్నారు. ఈ రిలేషన్లో సక్సెస్ అవుతుంది, నమ్మకం ఉంది. కానీ ప్రజెంట్ పరిస్థితులు స్టక్డ్ పొజిషన్లో ఉన్నారు కాబట్టి ఇద్దరు హీల్ అవుతున్నారు. 10 ఆఫ్ వ్యాండ్స్, 10 ఆఫ్ స్వార్డ్స్. ఈ వర్క్ స్ట్రెస్ వల్ల మీ పర్సన్ చుట్టూ నెగిటివ్ సిచ్యువేషన్ ఉంది. వాళ్ళకి ఎవరు హెల్త్ ఇష్యూస్ కూడా ఎక్కువగా ఉంది. వాళ్ళు చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నారు. వర్క్ బర్డెన్గా ఉంది, వర్క్ స్ట్రెస్గా ఉంది, ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. 8 ఆఫ్ కప్స్, 6 ఆఫ్ స్వార్డ్స్. ట్రావెల్ చేయాలి, ట్రాన్స్ఫర్మేషన్ కావాలి. ఈ రిలేషన్ నుంచి అక్కడ ఉండే పరిస్థితుల నుంచి మీ దగ్గరికి రావాలి అనుకుంటున్నారు. ఈ డామినేటెడ్ పర్సన్ నుంచి తప్పించుకుంటూ మీ దగ్గరికి రావాలి అనుకుంటున్నారు. రిలేషన్లో ట్రాన్స్ఫర్మేషన్ అవ్వాలి అనుకుంటున్నారు. న్యూ బిగినింగ్ చెయ్యాలి అనుకుంటున్నారు. ద హ్యాంగ్డ్ మ్యాన్, ద చారియట్. స్టక్డ్ పొజిషన్లో ఉంచిన మిమ్మల్ని సాక్రిఫైస్ చేయాలి అనుకుంటున్నారు. స్లోగా అయినా సరే రిలేషన్లో విక్టరీ ఉండాలి, మ్యారేజ్ చేసుకోవాలి అని ఓవర్గా థింక్ చేస్తున్నారు. ప్రజెంట్ పరిస్థితులు ఇలా స్లోగా వెళ్ళని, ఫ్యూచర్ గురించి తర్వాత ఆలోచించుకుందాం అని, రిలేషన్లో సక్సెస్ అనేది ఉండాలి, లైఫ్ లాంగ్ ట్రావెల్ అనేది ఉండాలి అని మీ పర్సన్ అనుకుంటున్నారు. 6 ఆఫ్ కప్స్, 5 ఆఫ్ కప్స్. గతంలో జరిగినవన్నీ బాధలని ఎక్కువగా థింక్ చేస్తున్నారు. వాళ్ళకు జరిగే ప్రతి బాధను కూడా చాలా సఫర్ అవుతున్నారు. హోప్ ఉంది, ఈ రిలేషన్లో సక్సెస్ రీయూనియన్ అవుతామనే నమ్మకం ఉంది. ఎందుకంటే మీది మీ పర్సన్ది సోల్ లెవెల్ కనెక్షన్ అనుకోని నమ్మకం అయితే ఉంది. టవర్ కార్డ్ వచ్చిందండి. బిగ్ చేంజెస్ వస్తాయి, మీకు కమిట్మెంట్ ఇస్తారు. మీరు ట్రాప్డ్గా ఫీల్ అయినా సరే మిమ్మల్ని ఖచ్చితంగా మీ పర్సన్ ఏంటంటే త్వరలో మ్యారేజ్ చేసుకోబోతున్నారు, చేసుకుంటారు కూడా. అది కూడా టెంపుల్కి తీసుకొని వెళ్ళి మీ పర్సన్ మ్యారేజ్ చేసుకుంటారు. వాళ్ళ రిలేషన్లో కమిటెడ్ రిలేషన్ ఉండేటప్పటికీ మీ పర్సన్ మిమ్మల్ని ఖచ్చితంగా మ్యారేజ్ చేసుకోవడానికి రెడీగా ఉన్నారు. ఇక్కడైతే రీడింగ్లో అదే కనిపిస్తుంది. మీ పర్సన్ చూసే వ్యూయర్స్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో మీ పర్సన్స్ రాసుల వారీగా ఏ విధంగా ఈరోజు ఉందో చూద్దాం. చూసే వ్యూయర్స్ కోసం మీరు చూడండి, మీకు మీ పర్సన్కి లవ్ రిలేషన్ ఏ విధంగా ఉంది రాసుల వైజ్గా. నెక్స్ట్ ఏంటంటే ఇంకొక మాట, మేషరాశి వాళ్ళు మీకు
కాల్ చేయాలి, కాల్ కానీ మెసేజ్ కానీ ఈరోజు వస్తుంది. ఇది ఎప్పుడైతే చూస్తున్నారో ఆ టైంకి మీకైతే కాల్ చేస్తారు, మెసేజ్ చేస్తారు. మేష రాశి వాళ్ళు ఈ రిలేషన్లో హెల్దీ రిలేషన్ ఉంటుంది, స్ట్రెంగ్త్ ఉంటుంది, మీకు ఆఫర్ అయితే ఇస్తారు. వృషభ రాశి వాళ్ళు ఈరోజు పెయిన్ఫుల్ సిచ్యువేషన్లో ఉన్నారు. వాళ్ళు ఉండే పరిస్థితుల్లో వాళ్ళకి నమ్మక ద్రోహం అయితే జరుగుతుంది. సో అందువలన మీకేంటంటే నమ్మక ద్రోహం జరిగినట్లుగా మీకు అనిపిస్తుంది. రిలేషన్లో ఎండ్ అయిపోతుంది అని, ఎండ్ చేసుకోవాలి అని మీ పర్సన్ ఆలోచిస్తున్నారు. మిథున్ రాశి వాళ్ళు హైడ్గా ఉంటారు, వెయిటింగ్ చేస్తున్నారు మీ గురించి, మీ గురించి వెయిటింగ్ చేస్తున్నారు. వీళ్ళ లైఫ్లో లీగల్ ఇష్యూస్ నడుస్తున్నాయి, మిమ్మల్ని జస్టిస్ చెయ్యాలి అనుకుంటున్నారు. కర్కాటక రాశి వాళ్ళు ఏంటంటే ట్రస్ట్ ఇష్యూస్ ఉన్నాయి. మీకు మీ పర్సన్కి మధ్యలో ట్రస్ట్ ఇష్యూస్ ఉన్నాయి. మీరు వాళ్ళకి మోసం చేస్తున్నారేమో అని రహస్యంగా పసిగడుతున్నారు. మీ మీదైతే మీ పర్సన్కి నమ్మకం లేదు. కన్యా రాశి వాళ్ళు రిలేషన్లో స్ట్రాంగ్గా ఉంటారు, థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నారు. వర్క్ విషయంలో చాలా స్ట్రాంగ్గా ఉన్నారు. వీళ్ళు ప్రాక్టికల్గా థింక్ చేస్తున్నారు. కన్యా రాశి కదా, ఇది సింహరాశి తీద్దాం ఉండండి. సింహరాశి వాళ్ళు ఏంటంటే న్యూ బిగినింగ్ చేశారు. వాళ్ళు రిస్క్ తీసుకోవాలి అనుకుంటున్నారు, ఇగ్నోర్ చేస్తున్నారు మిమ్మల్ని. అనుభవం బట్టి ముందుకు వెళ్ళాలి, రిలేషన్లో సక్సెస్ కావాలి అనుకుంటున్నారు. ఇమ్మెచ్యూర్గా థింక్ చేస్తున్నారు. తులారాశి వాళ్ళు రీగ్రెట్ అవుతున్నారు, జెన్యూన్ గానే ఉన్నారు. సోల్ సెర్చింగ్ అంటే వాళ్ళు సోల్ సెర్చ్ చేసుకుంటున్నారండి. వాళ్ళ మనసుకు నచ్చిన వాళ్ళ గురించి వాళ్ళు వెతుక్కుంటున్నారు. వృశ్చిక రాశి వాళ్ళు అన్కండిషనల్ లవ్ ఉంది, ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఇవ్వాలి అనుకుంటున్నారు. ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ ఉన్నాయి, ఒకరంటే ఒకరికి ప్రేమ ఉంది. ధనుష్ రాశి వాళ్ళు ప్రైవసీగా ఉన్నారు, ఎవరి మీద డిపెండ్ అవ్వట్లేదు, ఎంప్రెస్ గా ఆలోచిస్తున్నారు. మీ ఎనర్జీలో మీరున్నారు. ధనుష్ రాశి వాళ్ళు అబండెన్స్ ఇస్తారు, లగ్జరీగా ధనుష్ రాశి వాళ్ళు ఉన్నారు ఈరోజు. మకర రాశి వాళ్ళు ప్యాషనేట్ గా న్యూ బిగినింగ్ చేశారు. జాబ్ లో కొంతమంది న్యూ బిగినింగ్ చేశారు. బిజినెస్, జాబ్, స్కిల్స్ డెవలప్మెంట్ కోసం ఆలోచిస్తున్నారు. న్యూ బిగినింగ్స్ చేశారు, స్కిల్స్ డెవలప్మెంట్ క్లాసెస్ తీసుకుంటున్నారు, న్యూ బిజినెస్ స్టార్ట్ చేశారు, న్యూ జాబ్లోకి వెళ్ళారు. జాబ్లో కొత్తగా వర్క్ చేస్తున్నారు, కొత్త వర్క్స్ చేస్తున్నారు, బిజినెస్లో కొత్త ప్రాజెక్ట్స్ చేస్తున్నారు. ఇలా జరుగుతుంది. కుంభరాశి
వాళ్ళకి మెంటల్ క్లారిటీ కోసం న్యూ ఐడియాస్ తీసుకుంటున్నారు, న్యూ ఐడియాస్ చేస్తున్నారు, కొత్త ఆలోచనలతో ఆలోచిస్తున్నారు. ఒక మెంటల్ క్లారిటీ రావాలి అనే ఉద్దేశంతో కొత్త కొత్త ఆలోచనలు, ఐడియాస్ వెళ్ళాలి అని ఆలోచిస్తున్నారు. మీనం మీనం రాశి వాళ్ళు మీ దగ్గరికి రావాలి, యాక్షన్ తీసుకోవాలి, ఫాస్ట్ ట్రావెలింగ్తో రావాలి అనుకుంటున్నారు. ఖచ్చితంగా మీనరాశి వాళ్ళు మీ పర్సన్స్ అయితే మీ దగ్గరికి ఖచ్చితంగా వస్తారు. మీ పర్సన్ యూనివర్స్ గ్రాటిట్యూడ్ చూసే వ్యూయర్స్ పర్సన్ పాస్ట్ ప్రెజెంట్ ఫ్యూచర్. పాస్ట్లో ఎలా ఉన్నారు? పాస్ట్లో మీ పర్సన్ మీతో ఎక్కువగా కమ్యూనికేట్ అయ్యేవారు, మీతో కంటిన్యూస్గా చాటింగ్స్ చేసేవారు, కంటిన్యూస్గా మాట్లాడేవాళ్ళు, మీ కాల్ వస్తే హ్యాపీగా ఫీల్ అయ్యేవారు. ప్రజెంట్ సిచ్యువేషన్లో ఎలా ఉన్నారు? ప్రజెంట్ సిచ్యువేషన్లో సైలెంట్గా ఉన్నారు, వాళ్ళు హీల్ అవుతున్నారు. మీకు మెసేజ్ అండ్ కాల్ కూడా మీకు చేయాలి అనుకుంటున్నారు, చేస్తారు. ఫ్యూచర్లో మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుంటారు, హ్యాపీగా ఉంచుతారు. ఈ రిలేషన్లో బ్యాలెన్సింగ్ వస్తుంది. చాలా అంటే చాలా హ్యాపీగా ఉంటారు, మీరు ఎంజాయ్ చేస్తారు, బయటికి వెళ్తారు, అకేషన్స్కి వెళ్తారు, అన్నీ జరుగుతాయండి. చూసే వ్యూయర్స్ మీ పర్సన్స్ విషయంలో మీరు ఎలా ఉన్నారు? మీరేంటంటే ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఇవ్వాలి, అన్కండిషనల్గా లవ్ చేయాలి, ఆ పర్సన్ నాది, నా సొంతం అని మీరు అనుకుంటున్నారు. అన్కండిషనల్గా లవ్ చేశారు గతంలో. ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ అయినా సరే మీరు ఏంటంటే ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఇచ్చుకునేవాళ్ళు. ప్రజెంట్ అయితే ఎమోషనల్గా అప్సెట్లో ఉన్నారు, బాధపడుతున్నారు, భయపడుతున్నారు, హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, గొడవలు అవుతున్నాయి, విపరీతమైన గొడవలు అవుతున్నాయి. ఫ్యూచర్లో మీ విష్ ఫుల్ఫిల్మెంట్ అవుతుంది. వెయిటింగ్ ఎనర్జీలో మీరు ఉంటారు. మీరు త్వరలో మ్యారేజ్ కూడా చేసుకోవాలి అని ఒక నిర్ణయం అయితే తీసుకొని మ్యారేజ్ కూడా ప్రొసీడ్ అయిపోతారు. మీ రిలేషన్ చూసే వ్యూయర్స్కి వాళ్ళ పర్సన్స్కి రిలేషన్ ఎలా ఉంది? పాస్ట్లో ఎలా ఉండేది? పాస్ట్లో మీరు ఎక్కువగా కలిసేవారు, వేగంగా ఇద్దరు కూడా ఒకరికొకరి దగ్గరికి అయ్యేవారు. ప్రజెంట్ సిచ్యువేషన్ ఇద్దరు యాక్షన్. ప్రజెంట్ సిచ్యువేషన్లో ఇద్దరు కూడా హార్డ్ వర్క్ చేస్తున్నారు, ఒకరి మీద ఒకరు ఎఫర్ట్ పెట్టాలి అనుకుంటున్నారు. ఫ్యూచర్లో ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఇస్తారు, ఒకరినొకరు అన్కండిషనల్గా లవ్ చేస్తారు. ఈ ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ ఏర్పడతాయి. మీ ఇద్దరిది సోల్ లెవెల్ కనెక్షన్. వాళ్ళకి ఏం జరుగుతుందో మీ లైఫ్లో కూడా అదే జరుగుతుంది, మీకేం జరిగితే వాళ్ళ లైఫ్లో కూడా అదే. అక్కడ వాళ్ళు బాధపడితే మీకు తెలుస్తుంది, కానీ ఆ పెయిన్ అనేది అర్థం కాదు ఎందుకు వాళ్ళు బాధపడుతున్నారు అని. కానీ మీ మనసుకి బాధ అనేది తెలుస్తుంది.